నేను ఇండియాకి వెళ్ళిపోతున్నానని చెప్పేసరికి మా కోవిడ్ వాళ్ళు నా ప్లేస్ లో ఒక డ్రైవర్ తెచ్చుకున్నాను. అతన్ని భయపెట్టకుండా మొత్తం అన్ని నేర్పిమని చెప్పాడు అనమాట. అన్న బండ్లోకి ఎక్కగానే ఫస్ట్ కెమెరా గురించి చెప్పా. ఎన్నది వచ్చేసి తమిళనాడు అనమాట. సౌదీలో 7 సంవత్సరాలు అయితే ఎక్స్పీరియన్స్ ఉందంట. ఈ గల్ఫ్ దేశాల్లో ఎక్కడైనా ఒక్కసారి బండి తోలితే చాలు, ఏ దేశంలో తోలేయచ్చు. మా బాబా నన్ను అతన్ని పిలిచి దగ్గరుండి లొకేషన్ మొత్తం నువ్వు ఎక్కడెక్కడ తిప్పుతావు అక్కడల్లా తిప్పని చెప్పాడు అనమాట. కొత్త ఇంటి దగ్గర అండర్ గ్రౌండ్ కార్ పార్కింగ్ లెక్క తీసుకుని వెళ్ళి బయటికి తీసుకుని వచ్చేది నాకు ఒక వీడియో తీసి పెట్టమని చెప్పాడు అనమాట. లోపల పార్కింగ్ లో కార్లు ఏమి లేకుండా ఉంటే ఫ్రంట్ కి వస్తున్నాడు, తిరుక్కున్నాడు, మళ్ళీ బయటకి వెళ్ళిపోతున్నాడు. కానీ పార్కింగ్ లో ఏదైనా కార్లు ఉన్నాయంటే ఫ్రంట్ కి వచ్చి రివర్స్ అట్లా వెళ్ళిపోవాలన్నమాట. అక్కడ మాత్రం కొంచెం తడబడి భయపడుతున్నాడు. మా బాబా వీడియో చూసి చాలా హ్యాపీగా ఈ డూయింగ్ గుడ్ అని చెప్పాడు. సరే అక్కడ నుంచి జమాక్ అయితే తీసుకొని వచ్చి అన్నకి ఇంగ్లీష్ లో పేర్లు చదవడం రాదనమాట. వాయిస్ మెసేజ్ లో వెజిటేబుల్ పేర్లు పెడితే తీసుకుని వస్తాడంట. పొద్దునే టిఫిన్ అయితే పెట్టరన్నా, మధ్యాహ్నం భోజనం పెడతారు, నైట్ కావాలంటే మనకు భోజనం పెట్టిస్తారని చెప్పా. ఫుడ్ రోజు చికెన్ కర్రీ, వైట్ రైస్ వస్తుందన్న. ఎప్పుడన్నా పార్టీలు జరిగినప్పుడు బాగా వస్తుంది, అడ్జస్ట్ అయిపోవాలని. పాత డ్రైవర్ ఒకసారి ఇండియాకి వెళ్ళిపోయి మళ్ళీ రానని చెప్పాడంటే మాత్రం కొత్త డ్రైవర్ తెప్పించి అతనికి అన్ని నేర్పించిందాక ఇండియా అతనికి చాలా నేర్పించా. అదంతా ఫుల్ వీడియో చేసా, ప్రొఫైల్ కింద ఉంది చూడండి. మీకు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ ఉంటా. బాయ్.